రౌడీ అని చిత్రీకరించింది ఎవరు? అదే వంగవీటికి వ్యతిరేకంగా ఉన్నటువంటి దేవినేని విషయంలో ఎందుకు మాట్లాడలేదు? ఇక్కడ రౌడీయిజం అంటే ఇద్దరు రౌడీలు అనాలి కదా మరి. ఒకళ్ళు రౌడీ అయ్యారు, ఒకళ్ళు దేవుడు ఎట్ట అయ్యారు. అలాగే రాష్ట్రంలో రౌడీయిజము ఇట్లాంటి వాటన్నిటికీ కూడా అంటే ఇది ఎట్లా ఉంటదంటే ఒక అదృష్టం ఒకటి ఉండాలి. ఇప్పుడు మీరు ఇరాన్ కి సంబంధించినటువంటి కొమైని భక్తులు ఉంటారు చూడండి, వాళ్ళు కొమైని ప్రపంచం మొత్తాన్ని నాశనం చేయడానికి అణుబాంబులు పెట్టినా, లేకపోతే అదేది హమాసు, హెజ్బుల్లా లాంటి తీవ్రవాద సంస్థని తయారు చేసి యూదు జాతిని అంతం చేయడానికి ప్రయత్నించిన, ఇప్పుడు కూడా ISIS లాంటి, బోకో హరాం లాంటి, నైజీరియా లాంటి చోటన క్రిస్టియన్స్ ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయి బలవంతంగా రేపులు చేసి మతం మారుస్తారు. అయినా సరే వాళ్ళకి భక్తులు ఉంటారు. అలాంటి మూర్ఖత్వంతో కూడా ఉంటారు ఇక్కడ. అలాంటి మూర్ఖత్వంతో మీరు ఎవరినైనా సరే అసలు ఫస్ట్ వీళ్ళ వ్యవహార శైలే వ్యక్తిత్వ హననం. వాళ్ళది వ్యక్తిత్వ ఎక్స్పోజింగ్. హైదరాబాద్ ని ఆయనే సృష్టించాడు. హైదరాబాద్ ఇవాళ ఏది పండగలకి వెళ్తుంటే మొదట భువనేశ్వర్ గారు వెళ్ళడం వల్లే పండగలకి వెళ్ళటం బిగినైంది మహిళలందరూ. అంతకుముందు ఎవరు అన్నం తినేవాళ్ళు కాదు హైదరాబాద్ లో. చంద్రబాబు గారు వెళ్ళాక అన్నం పెట్టారు. అంతకు ముందంతా కూడా వాళ్ళందరూ రోడ్ల మీద నడుక్కు తింటుండేవాళ్ళు, లేకపోతే అదేది గంజి తాగేవాళ్ళు. ఇది దీన్ని ఏమంటారు?